లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నేను సాయంత్రం 9:40కి మన అజీముద్దీన్, ఖుస్రు అనే ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద ₹1 కోటి తీసుకొని వాళ్ళు టువర్డ్స్ అమీర్పూర్ పోయే క్రమంలో మన కుకట్పల్లి 825 పిల్లర్ దగ్గర ఒక 4 వ్యక్తులు వచ్చేసి అటాక్ చేసి కారం పొడి చల్లి అటాక్ చేసి అతని దగ్గరికి వెళ్ళి ₹1 కోటి ఎత్తుకుపోయిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటివరకు ఆ సొమ్ము ఎక్కడిది, ఎక్కడి నుంచి ఎటు తీసుకుపోతున్నారు, అది ఎవరికి సంబంధించింది, ఆ క్యాష్ ఎలాంటిది, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముంది అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా తీసుకోవాల్సిన అది టోటల్ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. కంప్లైంట్ని పూర్తిగా ఎగ్జామ్ చేయాల్సింది. ఇంకా పూర్తిగా విచారణ జరగలేదు. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. పూర్తిగా విచారించి అన్ని డీటెయిల్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు చెప్పేది అదే, మేము క్యాష్ తీసుకొని పోతుంటే మా మీద అటాక్ చేశారు, మా దగ్గర ₹1 కోటి ఎత్తుకుపోయారని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా ₹1 కోటి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎటు తీసుకుపోతున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అవన్నీ కూడా పూర్తిగా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక 4 వ్యక్తులు అటాక్ చేశారని చెప్తున్నారు. మన ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నారనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ చెప్తారు. ఇంకా పూర్తిగా చెక్ చేయలేదు, చెక్ చేస్తున్నాము. ఆల్రెడీ 3 టీమ్స్, సిసిఎస్, లోకల్ పోలీసు అందరు కలిపి మా డీసీపీ రితిరాజ్ గారి మేడం మీద మా సిపి గారి ఆదేశానుసారంగా పూర్తిగా 3 టీమ్స్ పూర్తిగా తిరుగుతూ ఉన్నాయి. దాని గురించి మనకు కంప్లైంట్లో మాత్రం 4 ఇచ్చారు. పూర్తిగా వివరాలు లేదు. పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2-3 మరి ఆ టీం ఎంతమంది ఉన్నారో ఇంకా తెలీదు. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు ₹1 కోటి అని అంటున్నారు. అది కోట, మరి మనకి 21 కోట్లు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అది ఎన్ని కోట్ల రూపాయలు అనేది కూడా మనకి ఇంతవరకు పోలీసులు ఇంకా క్లియర్గా చెప్పలేదు. అయితే ఇది ఎలా జరిగింది అంటే ఒక ₹10 నోట్ మీద ఉన్న ఒక కోడ్ చూపించి ఒక వ్యాపారి దగ్గర నుంచి, అది కూడా ఈ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ నుంచే దాదాపు 21 కోట్లు తీసుకున్నారని చెప్పేసి మనకి సమాచారం అయితే ఉంది. అయితే నిజానికి వాళ్ళు కూడా మరి ఇది రాబరీ కాబట్టి, ఇందులో ఉన్నది నిజమైన మనీ కాదు, హవాలా మనీ కాబట్టి కేసు పెట్టడానికి ముందు కొంచెం ఆలోచించారంట. ఇంకా దాని తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగానే పోలీసులు అయితే ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజంగా ఒక సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తుంది. దాదాపు 21 కోట్లు అంటే అసలు చిన్న విషయం కాదు. అండ్ దొంగలు మించిన దొంగలు అన్నట్టు వీళ్ళే రాబరీ చేస్తున్నారంటే వీళ్ళ మీద మళ్ళీ కళ్ళలో కారం పొట్టి దోచుకున్నారు అని అంటే ఎవరు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూద్దాం మరి ఈ కేసు ఇంకా ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో. మరి 21 కోట్లైనా ఇంకా అంతకు మించి కూడా ఇంకేమన్నా ఉందా, మరి పోలీసులు ఏం చెప్తారో మనం తెలుసుకుందాము.